పూజించటానికి ఒక సమయం ఉంటుంది భగవంతునికి. అలాగే ధ్యానించటానికి కూడా సమయం ఉంటుందా? చాలామంది పూజ, ధ్యానం ఒకటే అనుకుంటారమ్మా. కాదమ్మా. కాదు. దాన్ని వివరిస్తూ అసలు భగవంతుని ధ్యానించటానికి ఏ సమయం మంచిదంటారు చెప్పండి? ధ్యానం అన్నది కుదిరిన తర్వాత 24 గంటలు సాగుతుందమ్మా. హ్మ్. కానీ కుదరాలి కదా! అవును. కుదరడం కోసం హ్మ్. ప్రారంభం చేసేది ఎప్పుడు మొదలుపెడితే ధ్యానం కుదురుతుంది అన్నది హ్మ్. హ్మ్. మన పెద్దలు చెప్పారమ్మా. మొదలు పెట్టగానే ధ్యానం కుదిరేటటువంటి సమయం బ్రాహ్మీ ముహూర్తం. హుహు. తెల్లవారుజామున. ఓకే. ఓకే. అంటే సూర్యోదయానికన్నా గంటన్నర ముందు. హ్మ్. 6కి సూర్యోదయం అవుతుందంటే 4:30. హ్మ్. అంటే దరిదాపుల్లో. కొంచెం అటు ఇటుగా ఉంటాయి నిమిషాలు. హ్మ్. అంటే సూర్యోదయం అయ్యే సమయమే తేడా ఉంటుంది గదా! హ్మ్. అందుకని ఇదంతా సుమారుగా అని చెప్తున్నా. ఓకే. అలాంటి సమయంలో గనక ధ్యానం చేసుకున్నట్టయితే హ్మ్. చాలా బాగా ధ్యానం కుదురుతుంది. హ్మ్. 4:30కి ధ్యానం చెయ్యాలి అంటే హ్మ్. లేచి, స్నానం చేసి కూర్చోవాలి ఇలాంటి నియమాలు లేవు. హ్మ్. చక్కగా పళ్ళు గూడా తోముకుంటే తోముకోవచ్చు. లేదంటే పుక్కిలించి ఉమ్మేసి హ్మ్. ఇగ మరి 3కి చేస్తే ఇంకా బావుంటుంది. హుహు. ఇంకా ముందుగా. హ్మ్. ఆ సమయంలో చేసేట్టయితే లేచి కాసిన్ని నీళ్లు పుక్కిలించి ఉమ్మేసి, హ్మ్. వీలైతే కళ్ళు తుడుచుకుని, కాళ్ళు హ్మ్. కడుక్కొని, ఎలాగో లేస్తే పనుంటుంది గదా! కాళ్ళు కడుక్కునే పని. హ్మ్. చేసి వచ్చి కూర్చుని, మనకి నచ్చిన దైవాన్ని మనసులో తలుచుకుని, హ్మ్. పైకి ఉచ్చరించంగా. అవును. మనసులో తలుచుకుని ఆ నామము లేదా తన మీద తనే శ్వాస మీద ధ్యాస అంటూ ఉంటారు. హ్మ్. హ్మ్. అది ఒక స్థాయి అంతే. ప్రాథమిక స్థాయి. హ్మ్. అది పెట్టుకుని అలా కూర్చుంటూ ఉంటే మనసు లయం కావడం మొదలుపెడుతుంది. హ్మ్. ఏకాగ్రత అన్నది ఎప్పుడైనా చెదిరిపోయే ప్రమాదం ఉంది. హ్మ్. లయమైపోతే స్థిరంగా ఉంటుంది. హ్మ్. రెండింటికి తేడా ఉంది. హుహుహు. అంటే దాని మీద దృష్టి పెట్టు, దాని మీద దృష్టి పెట్టు, దాని మీద దృష్టి పెట్టు అనుకుంటూ ఉంటే ఎప్పుడో దృష్టి ఒకప్పుడు పెట్టలేరు. కొంచెం ప్రెషర్ తగ్గగానే బయటకొస్తుంది. పోతుంది. అట్లా హ్మ్. కాకుండా నేను అందులో లీనమైపోతే హ్మ్. హ్మ్. అలాంటి ఛాన్స్ ఉందా లేదా అంటే నేనెప్పుడూ చెప్పే ఉదాహరణ ఒకటుంది. హ్మ్. బ్రహ్మాండంగా అక్కడ క్రికెట్ మ్యాచ్ జరుగుతూ ఉంటుంది. క్రికెట్ లవర్ కుర్రాడున్నాడు. వాడి నెత్తి మీద మీరు దెబ్బ వేయండి వాడికి తెలుస్తుందా? చక్కగా అదే చూస్తూ ఉంటాడు. ఉంటాడు. పిలిస్తే పలకడు. హ్మ్. ఇదే ఛాన్స్ అనుకుని అమ్మ వాడికిష్టం లేని పదార్థాలన్నీ వేసి అన్నం నోట్లో కుక్కేస్తుంది. హుహుహు. హ్మ్. వాడెప్పుడు జన్మలో చూస్తే తినడు. అట్లాంటివన్నీ మింగేస్తాడు. హ్మ్. అవునా? అంటే ఏమిటి? వాడికక్కడ మనసు లగ్నమైంది. లయమైపోయింది. హ్మ్. హ్మ్. అటువంటి లయం కావాలి గానీ, కాన్సంట్రేషన్ అంటే ఎప్పుడన్నా చెదిరిపోయే అవకాశం ఉంది. హ్మ్. కనుక అటువంటి లయం కావడానికి తగినటువంటి సమయం తెల్లవారుజామున 3:30 ఆ ప్రాంతాల నుంచి హ్మ్. 4:30, 5 దాకా ఉంటుంది. హ్మ్. ఎప్పుడు వీలైతే అప్పుడు ఆ సమయంలో హ్మ్. తప్పనిసరిగా దీనికి స్నానం జెయ్యాలి, ఇత్యాదులన్నీ పెట్టుకుంటే అవ్వదండి. హ్మ్. ధ్యానానికి అక్కర్లేదు. హ్మ్. హ్మ్. హాయిగా కూర్చొని చేస్తే అది కుదరడం మొదలుపెట్టిందంటే హ్మ్. నిరంతరం మీరు ఏ పని చేస్తున్నా మీ మనసు అక్కడే ఉంటుంది. హ్మ్. అప్పుడు 24 గంటలు ధ్యానమే. హ్మ్. అట్లా అని పనులు మానం. వంట చేస్తాం, భోజనాలు చేస్తాం, తింటూ ఉంటాం, అదే పెడుతూ ఉంటాం, ఉంటుంది కాకపోతే మైండ్‌లో. మాట్లాడుతూనే ఉంటాం. మళ్ళీ మనసులో ఉండేది మాత్రం అదే. అదే ఆ ఉంటుంది. స్థితి అవును. రావడానికి ప్రారంభ దశలో మనం మొదలుపెట్టవలసింది ఇది. అయ్యాక ఈ స్థితి వచ్చింది గదా! అని మానకూడదు. అది హ్మ్. కంటిన్యూ చేస్తూ ఉంటే ఇది ఇలా ఎక్స్‌పాండ్ అవుతూ ఉంటుంది. ఓకే. హ్మ్. అది చక్కగా చెప్పారు. క్లుప్తంగా. సో, మీకు ధ్యానానికి అసలు నిర్వచనం చెప్పారు. ఒకసారి ప్రయత్నించి చూడండి. 100% సత్ఫలితం ఉంటుంది. చాలామంది మార్నింగ్ అవర్స్‌లో ఈ ధ్యానం అనేది ఈ మధ్య కాలంలో కాస్త మొదలుపెట్టారు. చాలామంది పాటిస్తూ ఉన్నారు. ఇక నుంచి పాటించని వాళ్ళు ఎవరన్నా ఉంటే పాటించే ప్రయత్నం చేయండి. ఎలా అనిపించింది ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్‌లో తెలియజేస్తూ, అమ్మతో మీరు ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చూడాలనుకుంటున్నారు? కామెంట్ బాక్స్‌లో ఖచ్చితంగా తెలియజేయండి. నెక్స్ట్ ఎపిసోడ్‌లో దానికి సంబంధించిన డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.